అసలు ఈ బంగారం మీద ఎప్పుడన్నా ఎక్కువ మక్కువ కలిగింది? నేను తోపు ఎవరైతే నాతో పాటు ఉంటూ వెన్నుపోటు పడవాలనుకున్నారో, ఎవరైతే నాతో పాటు ఉంటూ నీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు దూరం జరిగిపోయారో, మీరేనా వేసుకునేది? నేను కూడా వేసుకుంటా. మీరు వేసుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా, నేను వేసుకొని సోషల్ వర్క్ చేస్తా. బంధువుల గురించి, స్నేహితుల గురించి ఒక ముక్క ఏం చెప్తారు? బంధువులు ఎంత ఎందుకు ఇంత భయం లేకుండా ఎలా అన్నా మీరు ఇలా? కొంచెం మీద పాష్గా ఉంటేనే సెక్యూరిటీ బౌన్సర్స్ను పెట్టుకుంటారు. నేను ఎవరిని పెట్టుకోను. నా గుండె ధైర్యాన్ని, ఆ దేవుణ్ణి నమ్మి నేను ముందుకు వెళ్ళిపోతా. అది ఆ రోజు రాసి పెట్టి ఉంటే అది జరిగిపోద్ది అంతే. అతను చంపాలి అనుకుంటే ఆరాంసే. స్టార్ హీరో ఒక థియేటర్కి వెళ్ళడం, అక్కడ కొంచెం ఏదో జరిగి ఒక ఆవిడ ప్రాణాలు కోల్పోవడం. తెర ముందు కాదు నీ హీరోయిజం, తెర వెనక కూడా నువ్వు హీరోగా ఉంటేనే నువ్వు హీరో. 25 లక్షలు కైండ్ ఆఫ్ అమౌంట్ ఆవిడ కోసం ఇస్తే, కానీ ఆవిడ చేతికి అందే తెలియక అది 10 లక్షలుగా మారింది. ఇది ముందుకు వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ అన్న డబ్బులు ఇస్తున్నాడు. ఇది తెర వెనకనే అయిపోతే? అయితే స్టార్స్, టాలీవుడ్లో ఉన్న వాళ్ళందరూ, ప్రముఖులు అందరూ వచ్చి బండి కోసం స్టాండ్ తీసుకుని ఇంటి వద్దకు వచ్చి పరామర్శించారు. పబ్లిక్ ఫస్ట్ చూతే వాళ్ళు అల్లు అర్జున్ అన్న ఇంటికి వెళ్ళారు. ప్రతి ఒక్కరికి 1000 కోట్లు 100 కోట్లు ఉన్నాయి. గుంటల్లో అది పాడైపోయినా పర్లేదు, అది చెదల పట్టిపోయినా పర్లేదు, కానీ సామాన్యుడికి మాత్రం ఇయ్యరు. సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి ఒక రిపోర్టర్ మీద దాడి చేయడం జరిగింది. అతని మీద ఎలాంటి రూమర్స్ ఉన్నాయో ఇంతకు ముందు కూడా తెలుసు. ఇది ఫస్ట్ టైం జరిగింది కాదు, ఎన్నోసార్లు జరిగింది. ఇది ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది. జరిగిపోయినవి అంటే తెర ముందుకు రానివి ఎన్నో సమాధి అయిపోతున్నాయి. మీరు అసలు ఎలాంటి సమాజాన్ని చూద్దాం అనుకున్నారన్న? ఎందుకు విఐపి దర్శనాలు? ఎందుకు తెలిసినోనికి ఒకలాగా దర్శనం? ఎందుకు తెలియని సామాన్యునికి ఒక దర్శనం? గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగా ట్రీట్మెంట్ జరగట్లేదు. తప్పు అని తెలిసినా కూడా తప్పు అని చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. డబ్బున్నోళ్ళు ఎన్నో చేస్తున్నారు. డబ్బున్నోనికి ఉన్నంత విలువ డబ్బు లేనోనికి లేదు. ఒకసారి మీ లైఫ్లో ఏదైనా ఒక లవ్ స్టోరీ ఉందా? అదొక పెద్ద స్టోరీ. నాకైతే నేను అన్నీ చూసేసా. ఒక శ్మశానం ఒక్కటే మిలుగుంది అంతే. ఇక